ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠమును మనం ధ్యానించుదాం. దైవవాక్యములో మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 19వ చరణమును మనం చదువుకుందాం. తన పొలమును సేద్యము చేసుకొనువానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ చదవబడిన వచన భాగములో జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే, తన పొలమును సేద్యపరచుకొనువానికి, తన పొలములో పనిచేయువానికి కడుపు నిండా అన్నము దొరుకుతుంది. ఎవరైతే తన పొలములో పని చేస్తారో, తన పొలమును సేద్యపరచుకుంటారు. అంటే సేద్యము అనగా అర్థం ఏంటండి? సేద్యత అంటే అర్థం ఏంటి? దున్నటం, నాటటం, పంట చేతికొచ్చినప్పుడు కోయడం. సేద్యపరచటం అంటే ఒక విధముగా చెప్పగలగాలి అంటే సాధు చేయగలగటం. సాధు చేసుకునేవాడు తన పొలమును సాధు చేసేవాడట ఏం చేయబడతాడంటే కడుపు నిండా అన్నము దొరుకుతుంది కాబట్టి అతడు తినగలుగుతాడు అంటున్నాడు. అలాగే వ్యర్థమైన పనులు చేసు వారికి ఏమవుతుందంట? కలిగేటువంటి పేదరికము ఇంత అంత కాదు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా విన్నాం ప్రియులా. తన పొలమును ఎవరైతే సేద్యపరచుకుంటారో, ఇదిగో ప్రియులారా, తన పొలములో ఎవరైతే బాగుగా పని చేయగలుగుతారో వారికి కడుపు నిండా అన్నము దొరుకుతుంది. ఇప్పుడు పాఠం ఏమిటంటే ప్రియులారా, తన పొలములో ప్రతి వారు కూడా ఏం చేయాలండి? పని చేయగలగాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫలమును గురించి మనం ఆలోచన చేస్తే, ఫలము అనగా దేవుని సంగమునకు కూడా సాదృశ్యముగా ఉంటుంది. కానీ ఈ సంగతిని మనం ప్రక్కన పెడితే ప్రియులారా, ఎవరైతే తన పొలములో పని చేయగలుగుతారో ఏమండి, వారు కడుపు నిండా అన్నము తినగలుగుతాడు. అంటే ఇప్పుడు పాఠం ఏమిటంటే, పొలములో పని చేయాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? ఏం కావాలి? పొలములో పని చేయాలంటే దేవుని పనైనా శారీరక సంబంధమైన
పని అయినా ఏదైనా సరే ఒక పనిని చేయాలంటే ఒక వ్యక్తి జీవితంలో కావలసినదేంటి? ఇప్పుడు నేనే ఉన్నాను, సంఘములో పని చేయుటకు దేవుడు ఒక పని అప్పగించాడు కాబట్టి ఈ పని చేయటానికి దేవుడు నాకు ఆ విధానమును అప్పగించాడు. కానీ ఈ పని చేయటానికి నాకు కావలసిందేంటి చెప్పరే? ఏం కావాలా? తిండా? చూడండి, గమనించండి. ఒక వ్యక్తి ఇదిగో ప్రియులారా, తన పొలములో పని చేయాలంటే తనకు కావలసినది ఏమిటి అంటే అదే వాక్యములో 12వ అధ్యాయములోనికి రండి, చూడండి. 12:24 సామెతల పుస్తకం. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పొలములో పని చేయాలంటే ఇదిగో వారికి, ఒక వ్యక్తికి కావలసిన పరిస్థితి ఏమిటి అంటే శ్రద్ధ కావాలి. ఏం కావాలి? పని చేయాలంటే ఏం కావాలా? ఏం కావాలి? శ్రద్ధ కావాలి. ఒక వ్యక్తి కడుపు నిండా అన్నము తినాలంటే పొలమును ఇదిగో ప్రియులారా పని చేయాలి. ఆ పని చేయుట కొరకు ఇదిగో ఒక వ్యక్తి జీవితములో కావలసినది ఏమిటి అంటే శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే ఏ పని అయినా చేయలేవు. ఈరోజు చాలా మందిలో ఆ శ్రద్ధ లేదు. చాలా మంది శ్రద్ధ కలిగి పని చేయడం లేదు. ఇదిగో ప్రియులారా, ఇదిగో వారి జీవితములో శ్రద్ధ కలిగి అది ఇదిగో ప్రియులారా శారీరక సంబంధమైన పని అయినా ఆత్మ సంబంధమైన పని అయినా సరే శ్రద్ధ చూపటము లేదు. శ్రద్ధ ఉంటే ఏ పనైనా చెప్పండి, శ్రద్ధ ఉంటే ఏ పనైనా చేస్తాం. శ్రద్ధ లేకపోతే చాలా మంది తినే విషయములో చూపిన శ్రద్ధ, చాలా మంది ఇదిగో ప్రియులారా కట్టుకునే వస్త్రములలో చూపిన శ్రద్ధ, చాలా మంది ఊరకనే కూర్చోటానికి చూపిన శ్రద్ధ, ఏదైనా పని చేసే విషయములో వచ్చేసరికి ఏమండి శ్రద్ధ చెప్పరే? శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉండదు. ప్రియులారా గమనించండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు కడుపు నిండా అన్నము తినాలి అంటే, నీకు అన్నము ఇదిగో కడుపు నిండా ఆహారము దొరకాలి అంటే నీ జీవితంలో కావలసింది ఏంటంటే శ్రద్ధ కావాలి. ఏమండి? అందుకనే దావీదు గారు కూడా అన్నాడు, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ అంటే ఏంటి? శ్రద్ధే. ఆశ, శ్రద్ధ. ప్రియులారా గమనించండి, శ్రద్ధ లేకపోతే ఏ పని కూడా ఏ ఒక్క వ్యక్తి చేయలేడు. శ్రద్ధ కావాలి. ప్రారంభం మన జీవితంలో మొట్టమొదటిగా శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరం. అది ఏ పని చేయాలి అనుకున్నా
కానీ చాలా మందిలో ఈ శ్రద్ధ లేదు ప్రియులారా. అందుకనే ప్రభువారు అన్నాడు ఒక మాట, కాపరులను గురించి చెప్తూ అన్నాడు, కాపరులారా మిమ్మును ఇదిగో నా మందను కాయమంటే ఆ మందను కాయలేక ఏమండి వదిలిపెట్టేశారు. కానీ ఆ మందలో క్రొవ్విన వాటిని కోసుకొని తినుటకు మాత్రం చెప్పరే. షరతు బాగుంది. ఇర్మియా గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంది. ఏమండి, నేను నా కాపరులతో, గొర్రెల కాపరులతో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఆ మాట అంటాడు. ఏమండి, ముప్పై 31:24 చూడండి ఆ మాట. అది కాదు నాన్న, గొర్రెల కాపరులను గురించి వ్రాయబడి ఉండదన్నమాట. సరే, మంచిది, గమనించండి. అక్కడ అంటాడు, నా కాపరులకు నేను నా మందను మేపుమని అప్పగించినప్పుడు ఇదిగో ప్రియులారా, వారట ఆ మందలో క్రొవ్విన గొర్రెలను కోసుకొని తినటువంటి విషయములో చూపినటువంటి శ్రద్ధ మేపుటకును కాయుటకును వారు చూపలేదంట. తినటానికి చెప్పరే, తినడానికైతే రుచులు కొట్టుకుంటూ తిన్నారు శ్రద్ధగా. కానీ మేపమంటే అంటే ఇదిగో ప్రియులారా, ఇప్పుడు మనము ఏ పని విషయములో నైనా సరే ఆ పనిని జరిగించున్నప్పుడు మనం ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి ఆ పనిని చేయుటకు ఇష్టపడగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, శ్రద్ధ లేకపోతే మనము ఏ పని చేయలేము. లోక సామెత కూడా ఒకటి ఉంది, ఒకవేళ తల్లిదండ్రి చచ్చిపోయినా శ్రద్ధ లేకపోతేనంటే ఏడుపు రాదంటాడు. అర్థం కాల? శ్రద్ధ లేకపోతే దుఃఖమే రాదు అంటాడు. ఇప్పుడు ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట, ఇదిగో నీ బలములో నీవు పని చేయాలంటే నీకు కావలసినది ఏమిటి అంటే శ్రద్ధ కావాలి. కానీ అక్కడే అంటాడు, సోమరి వెట్టి పనులు చేయును. సోమరి ఏం చేస్తాడు చెప్పరే? సోమరి వెట్టి పనులు అనగా వ్యర్థమైన పనులు, పనికిరాని పనులు, ఇదిగో ప్రియులారా ఉపయోగపడని పనులు చేస్తాడు సోమరి. ఏమండి, ఇప్పుడు దేవుడే ఒక పని మనకు అప్పగిస్తే ఆ పని ఏం చేయాలా చెప్పరు? ఎట్ట చేయాలా? శ్రద్ధ కలిగి. దేవుడు అంటున్నాడు, శ్రద్ధగా పని చేస్తే. అక్కడ సామెతల పుస్తకములో 10వ అధ్యాయం చూడండి, ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. సామెతల పుస్తకం 10వ అధ్యాయము 4వ చరణం చదవండి అమ్మా.
బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బద్ధకముగా పని చేస్తే నువ్వు నీ జీవితంలో ఏం కలుగుతుందంటే, ప్రియులారా, అక్కడ అంటున్నటువంటి మాట, ఇదిగో బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగుతాడు. అదే శ్రద్ధగా చేస్తే శ్రద్ధగా పని చేయువాడు ఇదిగో ఐశ్వర్యమును పొందుతాడు. అంటే ఇప్పుడు ఏ పనైనా మనం ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలా, బద్ధకంగా? కాసేపు ఆగి చేస్తాలే, కొంచెం ఆగి చేస్తాలే పని. ఇదిగో ప్రియులారా, దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు ఆయన పని విషయములోనైనా, శారీరక పని విషయములోనైనా మనము ఎలా పని చేయాలి అంటే శ్రద్ధ కలిగి పని చేస్తే నీవు నీ జీవితములో ఐశ్వర్యము పొందేటువంటి వ్యక్తిగా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కానీ ఒక పని ముందున్నప్పుడు ఎలా ఉండాలి? పెద్దలు చెప్తారు, ఏ పనన్నా చెప్పినప్పుడు అదేమంటారు, ఎర్ర పొరలాడుతా పని అంటే ఆ ఆతురత నీలో ఉండాలి. ఒకవేళ ఇదిగో ప్రియులారా పని లేదా, ఆ పనిని కల్పించుకొని ఆ పనిని చేసేటట్లుగానే ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు తప్పించుకుందామా, ఎప్పుడు పని లేకుండా పోద్దా, ఎప్పుడు తప్పించుకుందామా, ఎప్పుడు ఖాళీగానే కూర్చున్నామా. ఏమండి, కొంతమంది పని చేస్తారు ప్రియులారా, శుద్ధి శుభ్రం లేకుండా ఎడ్డి మట్టిగా. ఏమండి, యేసుప్రభు వారు శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ అంటాడు ఒక మాట. ఏమనంటే, శాస్త్రులు పరిచయులు యేసు ప్రభుని ఒకసారి భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్ళి పరిచయులతో పాటు ప్రభు వారితో కూర్చుంటే వీరు అడుగుతారు ఏమనంటే, అయ్యా నువ్వు స్నానం చేసి వచ్చే భోజనానికి కూర్చున్నావా అని అడిగాడు. అంటే లేదు, నేను స్నానం చేయలే. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసు ప్రభు స్నానం ఏం చేయలా. స్నానం చేయకుండానే భోజనానికి కూర్చున్నాడు ప్రభు. ఈ వ్యక్తి గమనించి స్నానము చేయక భోజనము చేయుచున్నావే అని ప్రభువును అడిగాడు. అడిగితే యేసు ప్రభు అన్నాడు ఏమనంటే, శాస్త్రులారా పరిచయులారా, మీరు పల్లెము వెలుపటే శుభ్రం చేస్తున్నారు కానీ లోపల మాత్రం చెప్పండి. ఇప్పుడు పని ఒకటి అప్పగించారు అనుకోండి, దాన్ని ఎలా చేయాలా? లోపల బయట. కొంతమంది ముఖం కడుగుతారు అని అటు కడుక్కొని, ఈ కళ్ళలో పూసి అట్టాగే ఉంటుంది, ఈ కారిన సొల్లు అలాగే ఉంటుంది. అర్థం కాలా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్నానం చేశారనుకోండి, చెవుల్లో సబ్బట్టాగా ఉంటుంది, మెడ మీద సబ్బట్టాగా ఉంటుంది, వెనకాల ఈపు మీద సబ్బట్టాగా ఉంటుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, శ్రద్ధగా ఏ పని చేసినప్పటికీ మనము ఎలాగున ఆ పనిని చేయాలి అంటే ప్రియులారా, శ్రద్ధ కలిగి ఆ పనిని చేయాలి. ఏమండి, శ్రద్ధ లేకుండా, పని మీద ఆసక్తి లేకుండా, పని మీద భారము కలిగి ఆ పని చేయకుండా ఏదో చేశాములే అన్నట్లుగా కొంతమంది చేస్తారు. ఏమండి, పని ఎలాగు చేయవలను అంటే శ్రద్ధగా చేస్తే నీవు ఐశ్వర్యవంతుడవగుతావు. అదే ఏమండి, బద్ధకంగా చేసావనుకో దరిద్రతని జీవితంలోనికి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దైవవాక్యములో ఇదిగో యేసు ప్రభుల వారు చెప్పుతూ మాట్లాడుతూ ఒక ఉపమానం, ఇదిగో ఒక మాట చెప్పాడు. ఒక తండ్రి కట 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు. మత్తయి సువార్తలోనికి రండి. 2 కుమారులుంటే ఆ తండ్రి ఏం చేశాడు? 21 మత్తయి సువార్త 28. ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. కుమారుడా, వాడు ఏమన్నాడు? నేను పోలేనయ్యా అని చెప్పాడు. పిమ్మట మనసేం చేశాడంట? మార్చుకున్నాడు. అతడు మరలా 2వ వాని యొద్దకు వచ్చాడు. ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పాతానన్నాడు, కానీ బద్ధకము ఎక్కువైపోయి పాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీరిద్దరిలో అక్కడ అన్నాడు, ఈ 2లో ఎవడు తండ్రికి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను అంటాడు. గమనించారా? ఇప్పుడు ఒక తండ్రికి 2 కుమారులుంటే ఆ కుమారులలో ఇదిగో ప్రియులారా, ఈ తండ్రి ఏం చేశాడంటే తాను వేసినటువంటి ఆ ద్రాక్ష తోటలో పని చేయుట కొరకు ముందుగా పెద్దవాని దగ్గరకు వెళ్ళాడు. ఒకని దగ్గరకు వెళ్ళాడు. అతన్ని అడిగాడు, అరే అబ్బాయి, మనం పొలములో పని చేయాలి కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళరా అంటే అతడు అన్నాడు, నానా నేను పోలేను, నా వల్ల కాదు, నేను ఇదిగో చేయలేను అని తండ్రికి ఇదిగో ప్రియులారా నిర్ముఖమాటముగా ఆ మాట తెలియజేశాడు. కానీ తర్వాత ఆలోచన చేశాడు, అయ్యో మా నాన్న నాకు పని అప్పగిస్తే నేను చేయనన్నానే, ఎంత నిర్ముఖమాటంగా మాట్లాడాను, నా తండ్రి ఏమనుకుంటాడో అని చెప్పి తండ్రికి చెప్పకుండా మనస్సు మార్చుకొని పొలములో పని చేయటానికి వెళ్ళాడు. పని చేశాడు. ఇతడు పని చేయుచున్నాడు. మరలా 2వ వాడి దగ్గరికి వచ్చాడు. అదే ప్రకారం, అరే వాడు వెళ్ళనన్నాడు, నువ్వన్నా వెళ్ళి ఆ పొలములో పని చేయరా అని చెప్పి తండ్రి అడిగితే ఈ కుమారుడు అన్నాడు, నానా నీకెందుకో, నువ్వు వెళ్ళు, నేను వెళ్తాగా, నేను చేస్తాగా అని అన్నాడు. కానీ వెళ్ళలేదు. మాటలను బట్టి అయితే, ఎవరి మాటను బట్టి తండ్రి సంతోషపడ్డాడు? మాటలను బట్టి అయితే. కొంతమంది మాటలోళ్ళే
శాతలోళ్ళు అసలు ఉండరు. మాటలు చూడండి, కోటలు దాటుతాయి. మాటలు చెప్పమనండి, దీర్ఘ ప్రసంగాలు చెప్తారు. మాటలు చెప్పమనండి, ఇదిగో ప్రియులారా, అట్టి పండు తీసి చక్కగా దాని తొక్క తీసి నోటిలో పెట్టినట్లే చెప్తారు. ఏమండి, మాటలు చెప్పటానికి కొంతమంది పడతారు, పనులు చేయటానికి పనికిరారు వీళ్ళు. ఇప్పుడు అట్లాగే తండ్రి దగ్గర ఒకడన్నాడు నేను వెళ్ళను అన్నాడు, కానీ మనస్సు మార్చుకొని పని చేశాడు. మరి ఒకడు ఇదిగో తండ్రి ఉన్నప్పుడు సంతోషపడినట్లుగా మాటలు చెప్పాడు, కానీ వెళ్ళలేదు. ఇతనిలో తండ్రికి ఇష్టడెవరు? తండ్రికి సంతోషము కలిగించిన వాడెవడు? తండ్రి ఉద్దేశమును నెరవేర్చిన వాడెవరు? చెప్పరే. ఎవరు? వెళతానన్నవాడా? వెళ్ళనన్నవాడే. అంటే శ్రద్ధగా పని చేయువాడు ఐశ్వర్యవంతుడగుతాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుడు ఒక పని అప్పగిస్తే చేస్తాలే అన్నట్లుగా మాటల చేత దేవుణ్ణి సంతోషపరచునట్లుగా మన పరిస్థితులు ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లాగే చాలా మంది ప్రార్థనకు రేపు వచ్చేస్తాలే, రేపంటే ఎప్పుడు చూసినా తెల్లారితే చెప్పరే. ఎప్పుడు చూసినా తెల్లారితే రేపే. ఏమండి, ఒక చిన్న పిల్ల మొన్న మాటల్లో ఒక ఫోన్ చేస్తే, వీడియో కాల్ చేస్తే మనవరాలు అవుతుంది. పెళ్ళెప్పుడమ్మా అంటే మొదటి కార్డు నీకే ఎత్తాలే తాతయ్య అంటుంది. మొట్టమొదటి కార్డు పెళ్ళెప్పుడు మైరా అన్న, తాతయ్య మొదటి కార్డు నీకే ఎత్తాలే అంటుంది. చిన్నపిల్ల, 4 సంవత్సరాల అమ్మాయి. ఎప్పుడు పెళ్ళి? నేనేదో ఊరికి శత్రుకంటే మొట్టమొదటి కార్డు నీకే ఎత్తా తాత అంటుంది. చూడండి, మామ పెళ్ళి అయిపోయింది కదా మైరా, మరి నీ పెళ్ళి ఎప్పుడంటే తాతయ్య మొదటి కార్డు నీకేస్తా నా పెళ్ళిది, ఆ పెళ్ళికి కూడా నువ్వే కారు తోలాలంటుంది. అదేమంటే చూడండి, అట్లాగే ఏదో సంతోషపరచినట్లుగా మాటల చేత మనుషులను మభ్య చేసినట్లుగా చాలా మంది ఈరోజు దేవునిని కూడా మాటల చేత మభ్యపరచాలి అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో బద్ధకముగా పని చేస్తే నీవు దారిద్ర్యతలోనికి వెళ్ళిపోతావు. ఏ దారిద్ర్యత? ఆత్మీయమైన దారిద్ర్యత నీ జీవితంలో ఎక్కువైపోద్ది. చాలా మందిలో ఇప్పటికే నేను ఒక మాట చెప్పనా, పొట్టకొస్తే అక్షరం ముక్క రానట్టుగా. ఏమండి, సరిగ్గా పాట పాడటానికి చేత కాదు కొంతమందికి, సరిగ్గా ప్రార్థన చేయటానికి చేత కాదు. ఎందుకంటే శ్రద్ధ లేదు. అర్థం కాల? శ్రద్ధ ఉంటేనే కదా ఒప్పర మీటింగులు వేయమను, పనికి మాలిన కబుర్లు చెప్పమను, అక్కడక్కడికి వెళ్ళి కూర్చొని ఆ విషయాలు ఈ విషయాలు, ఆ అమ్మ గురించి ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటామను. ఇదిగో ప్రియులారా, భలే చక్కగా కబుర్లు చెప్పుకుంటాం. ఏమండి, కాసేపు కూర్చొని శ్రద్ధుంటే కదా, శ్రద్ధుంటే ఏదైనా చెప్పరే. శ్రద్ధుంటే
ఏదైనా చేయొచ్చు. షరత లేదనుకోండి, షరత లేదు. కాబట్టి మన జీవితములలో ఆత్మీయమైన దారిద్రత, అందుకని అంటున్నాను, పాటలు పాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు. ఒకవేళ ఏమండి ఇంకేది చేయమన్నా కారణం ఏంటంటే ఇదే ఆత్మీయమైన దారిద్రత. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నీవు శ్రద్ధగా పని చేస్తే ఐశ్వర్యవంతుడవగుతావు. నీవు నీ పనిలో శ్రద్ధ చూపకపోతే నీవు ఏమవుతావో చెప్పనా? ఆత్మీయ దారిద్రతని జీవితంలోనికి వచ్చేస్తుంది. ఒక స్త్రీని గురించి నేను చెప్పి ముందుకు వెళ్తాను, ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇర్మియా పుస్తకములోనికి రండి, ఒక మాట అక్కడ చూద్దాం. ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 10వ చరణం. 40 అశ్రద్ధగా చేయువాడు, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని కార్యములను అశ్రద్ధగా చేస్తే, ఏమండి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని కార్యాలు మనము శ్రద్ధగా చేస్తున్నామా, అశ్రద్ధగా చేస్తున్నామా? ఏమండి శ్రద్ధగా చేస్తున్నామా, శ్రద్ధగా చేస్తున్నామా? ఇక్కడ పాఠము చెప్తుంది, దేవుని కార్యములు ఏమండి అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అగునుగాక అంటాడు. హల్లెలూయా. ఏమండి ఆది కాండములో ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు ప్రియులారా ఇస్సాకు భార్య అయిన రెబ్బక. ఏమండి ఆమెకు అప్పగించబడిన పని విషయములో ఎలాగూ పని చేస్తూ వచ్చింది అంటే ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యములోనికి రండి. దేవుని యొక్క వాక్యములో అబ్రహాము వృద్ధుడైపోయిన తర్వాత అబ్రహాం ఏం చెప్పాడు అంటే, ప్రియులారా తన ఇంట పుట్టి ఇంట పెద్దదాసుడైనటువంటి ఎలియాజరు అనేటువంటి వ్యక్తికి ఒక పని అప్పగించాడయ్యా, నీవు నా యొక్క సొంత గ్రామము అనబడిన ఆదేశమునకు ఆ ప్రాంతానికి వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను సిద్ధపరుచుకొని అతనికి పెళ్లి చెయ్యయ్యా అని చెప్పాడు. చెప్తే ఈ పెద్దదాసుడైన ఎలియాజరు అబ్రహాము మాటను బట్టి 10 ఒంటెలు తీసుకున్నాడు, కొంతమందిని పనివారిని తీసుకున్నాడు. ఆ ఒంటెల మీద వెండి బంగారము కలిగినటువంటి వస్త్రాలు సమస్తమును పెట్టుకొని బయలుదేరి ఆయన చారాలి అనుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జరిగిన విషయం ఏంటో చూసారా? ఏమండి ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాగాడు చూడండి. మనం ప్రయాణము చేసి చూడండి, ఇతడు ఆ స్థలానికి వెళ్ళేసరికి ఏమండి స్త్రీలు నీళ్లు చేదుకునేటువంటి సమయానికి అక్కడ ఉన్నాడు. ఈ ఒంటెలను ఘాటి దగ్గర కట్టివేశాడు. ఒక బావికి దగ్గరలో
ఈ ఒంటెలను మోకరింప చేశాడు. సరే, ఇప్పుడు ఎలియాజరు గారు అనుకుంటున్నాడేమనో తెలుసా? ఎలియాజరు గారు అనుకుంటున్నాడేమని? ఎవరైతే కన్యకలు యవనస్తులైన ఆడపిల్లలు నీళ్లు చేదుకోవటానికి వస్తారు కదా, ఈ నీళ్లు చేదుకొని వచ్చేటువంటి ఆడపిల్లలలో నేను వెళ్ళి అమ్మా కాసిని త్రాగుటకు నీ కడవను వంచి నాకు నీళ్లు పోయని ఏ ఒక్క వ్యక్తిని అడుగుతాను, ఆ అమ్మ ఏం చేయాలి? అయ్యా నీవు నీళ్లు తాగు, నువ్వు నీళ్లు తాగగానే నీవు త్రాగిన తర్వాత నీ ఒంటెలకు కూడా నీళ్లు పాస్తాను అని ఏ యొక్క వ్యక్తి అయితే అంటుందో ఆ వ్యక్తి నా యజమానుని కుమారునికి భార్య అగును అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు అనుకున్నారు ఈ మాట? చెప్పండి. ఎలియాజరు. ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి. అబ్రహాము ఎవరిని పంపాడు? ఎలియాజరుని పంపాడు. ఎవరి కొరకు పంపాడు? ఇస్సాకు కొరకు. ఇస్సాకు కొరకు పంపాడు. అబ్రహామును మనము చూస్తే ప్రియులారా, అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యమైతే, ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తుకి సాదృశ్యమైతే, ఎలియాజరు పరిశుద్ధాత్మునికి సాదృశ్యమైతే, రెబెక్క సంఘమునకు సాదృశ్యం. ఇప్పుడు సంఘం ఏం చేయాలండి? సంఘం ఏం చేయాలి? దేవుని ఉద్దేశములను చెప్పరే. సంఘం దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. నెరవేర్చలేని సంఘం దేవుని సంఘం అనుకొని చెప్పుకోవటం కూడా అనవసరం. అర్థం కాల? ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇతడు వెళ్ళి ఆ స్థలమందు చూడండి. ఏమండి, ఇదిగో 13వ వచనం చదవండి. 24:13. కాబట్టి నేను త్రాగునట్లు చెప్పును. ఆమెనే నా సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునను. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెక్క కడవ భుజము మీద పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు బావిలోనికి దిగింది, నీళ్లు చేదుకుందు వస్తుంది. పరిగెత్తుకుంటూ అబ్రహాం ఎదురెళ్ళి, అమ్మా నాకు దాహమునకు నీళ్లు పోయమని అడిగాడు. ఓషోష్, ఆ బావిలోకి దిగి నీళ్లు చేదుకొని రావటానికి నేను చచ్చి చెడి వస్తే నువ్వెవరు పోయా బాబు నీళ్లు పోయమంటావు అని అనల్లా. సరే, నీళ్లు పోసింది. నీళ్లు పోసి అంటుందేమని, అయ్యా నువ్వు తాగు, నువ్వు కడుపారా నీళ్లు తాగు. నువ్వు తాగటమే కాదు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు త్రాగుటకు పోసేదనని చెప్పింది. 10 ఒంటెలకి. 10 ఒంటెలకి ఎన్ని నీళ్లు పడతాయి? ఎన్ని నీళ్లు పడతాయి? చెప్పింది చేయటానికే చేసేవాళ్ళు తక్కువైపోయిన పరిస్థితులుంటే, చెప్పనిది కూడా, అంటే ఎంత శ్రద్ధ
ఎంత కలిగి రెబ్బక ఆ పని చేసింది. అసలు ఎవరో దారేపోయే వాళ్ళ సంగతి మనకెందుకు అనుకుండేవాళ్ళు ఎంతో మందిని మనము చూస్తున్నాం. కానీ నీవు నీళ్లు తాగు, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేదను అని చెప్పింది. ఒంటెలకు పోసింది. సాయంత్రము ఆయన అడుగుతున్నాడు, అమ్మా నేనును నా ఒంటెలు ఉండటానికి స్థలం ఏమైనా దొరుకునా అనంటే, అయ్యో మా దగ్గర ఉందిరండి, ఇదిగో నీ ఒంటెలకు కూడా మేత కూడా ఉంది, రా అని చెప్పి తీసుకొని పోయింది. అందుకనే ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యములో మనము చూస్తే దేవుడు చేసిన నిబంధనలో నిలిచి ఉన్న వ్యక్తి రెబెక్క. ఏమండి, అబ్రాహాము తన్నాడు, అబ్రాహామా నీవు నీ సంతతి ఈ భూలోకమంతా వ్యాపింపజేస్తా. ఇస్సాకు తన్నాడు, ఇస్సాకు నీ సంతతిని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తా. ఏమండి, ఇప్పుడు ఇస్సాకు భార్య రెబెక్క అయితే అనేక జనములకు ఈమె కూడా తల్లిగా ఆశీర్వదింపబడినదిగా మార్చబడింది రెబెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఈరోజు చాలా మంది ఏంటంటే చెప్పిందే చేయటల్లా సరిగ్గా, చెప్పనిది కూడా సంఘం ఏం చేయాలి, చేయగలగాలి. ఇంకొక మాట నేను చెప్తాను, చెప్పనిది కూడా చెప్పరే, చెప్పనిది కూడా చెయ్యాలి. ఇప్పుడు ఆ దేవుని యొక్క వాక్యములో మనం దావీదును చూస్తాం. దావీదును దేవుడు అన్నాడు, నా హృదయేచ్ఛలు ఎరిగినవాడు. అంటే దేవునికున్న ఆలోచన దావీదు ఎరుగాడు. అంటే మన ఆలోచన మనకు తెలుసా? ఒక భర్త ఆలోచన భార్యకు తెలియదు, భార్య ఆలోచన భర్తకు తెలీదు. కానీ ఎక్కడో పరమందున్నటువంటి దేవుని ఆలోచన దావీదెరిగాడు. దావీదెరిగి దేవునికి ఇష్టమైన పనులన్నిటినీ చేస్తూ వచ్చాడు. అందుకనే ఇదిగో దావీదు దావీదు నా హృదయేచ్ఛలనెరిగిన వాడు, దావీదు నా ఇష్టానుసారుడని దేవుడు అనేక పర్యాయాలు మాట్లాడాడు. నా హృదయ వాంఛలన్నీ దావీదు తీర్చినవాడు అంటాడు. అంటే దేవుని మనస్సులో ఆలోచన పుట్టక మునిపే దావీదు ఆ పనిని నెరవేర్చాడు. ఈరోజు అలాంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటారా? ఏమండి, అలాంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? సరే, ఈ విషయాన్ని అక్కడ ప్రక్కన పెడదాం. అబ్రాహాము ఇంటికి దేవుడు వచ్చాడు, 3 మనుషులు వచ్చారు. 18వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు వచ్చారు. ఆదికాండం 18లో 3 మనుషులు వస్తే రాగానే అబ్రాహాము ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి కాళ్ళు కడుగుకొనమని నీళ్లు ఇచ్చి ఒక తువాలిచ్చి మీ కాళ్ళు తుడుచుకోండి అన్నాడు. అని అక్కడ అన్నాడు, అయ్యా మీరు ఇదిగో ఈ చెట్టు క్రింద కూర్చొని సేద తీర్చుకోనండి, కొంచెము ఆహారం తెప్పించదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, నీళ్లును ఆహారమును నేను తెప్పిస్తాను కాబట్టి మీరు తిని వెళ్ళవచ్చును. ఇందుకే కదా అక్కడ అంటాడు చూడండి, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అని. స్తోత్రం చెప్పండి గట్టిగా.
అబ్రాహాం ఏమన్నాడు? దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అయ్యా అబ్రామా, నాకు ఆకలేస్తుందయ్యా అని అన్నాడా? అల్లా. రాగానే ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం, బొక్కబోర్లుగా పడుకొని నమస్కారం చేసి సాగిలపడి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొనమన్నాడు. తువాల తెచ్చిచ్చాడు, కాళ్ళు తుడుచుకోమన్నాడు. చెట్టు క్రిందకి తీసుకెళ్ళాడు. ఇదిగో ఆ చెట్టు క్రింద కూర్చోబెట్టాడు. వారితో అంటున్నాడు, కాసంత నీళ్లు తెప్పిస్తాను, త్రాగి మీ ప్రాణములను అలసట తీర్చుకోనండి. ఇదిగో కొంచెము ఆహారం సిద్ధపరుస్తాను, తిని మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా, ఇందుకొరకే కదా మీ దాసుని దగ్గరకు మీరు వచ్చారు. అంటే అబ్రహాముకు దేవునికి ఆకలవుతుందని, దేవునికి భోజనం పెట్టాలని, దేవుడు ఆకలికున్నాడని గొనియున్నాడని ఎరిగి అంటున్నాడు, ఇందు నిమిత్తమే కదా, ఇందుకొరకే కదా నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే, సరే కానీ త్వరగా సిద్ధపరచమని దేవుడు చెప్పాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ పోయి ఒక లేగతోడను పట్టుకొని పనివానికి అప్పగించాడు. 3 మానికల మెత్తటి పిండిని తెచ్చి సారాకిచ్చి, సారా త్వరగా సిద్ధపరచమన్నాడు. త్వరగా సిద్ధపరిచి దేవునిని ఇదిగో భోజనం పెట్టి తృప్తిపరిచాడు అబ్రాహాం. అంటే దేవుడు అడిగాడా, అబ్రాహామే చేశాడా? చెప్పరే. అబ్రహాము ఎరిగి, అబ్రహామే ఎరిగి. అంటే ఏ పని చేసినా ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి, బాధ్యతగా చేయాలి, భారం కలిగి చేయాలి. చాలా మందిలో ఈ భారము లేదు. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలా, దేవుణ్ణి ఎలా మహిమపరచాలా, దేవునికి ఎలా మనం రుణస్థులముగా ఇదిగో ఉండకుండా ఆయన రుణమును ఎలా తీర్చాలా అనేటువంటి ఆలోచన ఎవరిలో లేదు. ఏమండి, మనము దేవుని ఇష్టాయిష్టాలు ఎరిగి శ్రద్ధగా దేవుని పనిని చేయాలి. చాలా మందిలో ఈ శ్రద్ధ లేదు ప్రియులారా. అందుకని శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు. ఏమండి, అక్కడ అన్నాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అంటాడు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తా. ఏమండి, సౌలుకు ఒక పని అప్పగించాడు దేవుడు. మనందరికీ తెలుసు. సౌలు శ్రద్ధగా చేశాడా, అశ్రద్ధగా చేశాడా? ఏమండి, ఎట్లా చేశాడు? శ్రద్ధగా చేశాడా, అశ్రద్ధగా చేశాడా? గాడిదలు కాచుకుంటున్నాడు సౌలు. గాడిదలు కాచుకున్నవాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టాడు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్న సౌలుకు దేవుడు చెప్పాడు, సౌలా, నేను చెప్పిన పని ఇది, ఇది యావత్తు చెప్పినట్లు చెయ్యయా అన్నాడు. సరేనన్నాడు. శ్రద్ధగా చేశాడా, అజాగ్రత్తగా చేశాడా? అజాగ్రత్తగా చేశాడు. శ్రద్ధగా చెప్పిన పని చేయలా, అప్పగించింది చేయలేదు. కనుకనే దేవుని శాపము అతని జీవితంలోకి వచ్చింది. కొడుకు చచ్చిపోయాడు, తన కత్తి మీద తనే పడి చచ్చాడు. కుటుంబం చిందరవందరైపోయింది సౌలు జీవితంలో. అదే ప్రకారంగా సంసోనుకు కూడా దేవుడు ఒక పని అప్పగించాడు. శరీర పనులను శ్రద్ధగా చేసుకున్నాడు, కానీ దేవుడు అప్పగించిన పనిని అజాగ్రత్తగా చేశాడు. కాబట్టి అతడు కూడా అర్ధంతరములో దేవుని శాపమును పొందుకున్నాడు.
కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట, మనము శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా కాదు. మనకు అప్పగింపబడిన పని ఏమండి, మన ఇల్లు, మన వాకిలి, మన పొలం, మన పని అనుకొని మనం చేసినప్పుడే అది శ్రద్ధగా ఉంటుంది. ఏమండి, కొంతమంది ప్రియులారా అలా ఏముండదు, బయట వరకు శుభ్రం చేస్తారు, లోపల చెప్పరే. అన్నం తింటాం అనుకోండి, అన్నం కొంతమంది పిసికి 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 తింటారు, కడుక్కునేటప్పుడు ఎక్కడిదక్కడే అటు వదిలేచేస్తారు. మన జీవితం కూడా అలాగుండకుండా దేవుడు అంటున్నాడు, శ్రద్ధగా పని చేయ వారిని నేను దీవిస్తాను, ఐశ్వర్యవంతులను చేస్తాను, గొప్పవారిగా నేను వారిని నిలవబెడతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని వాక్యమున్న మనందరము కూడా శ్రద్ధగా దేవుని పనిని చేసేవారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, వారే ఆశీర్వాదమునకు కర్తలుగా మార్చబడతారని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. కనుక మనము శ్రద్ధ కలిగి పని చేసే వారము గుందాం. అట్టి కృప దేవుడు మనందరికిచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను నిలుపునుగాక. అట్టి అభిషేకం వైరాగ్యం ప్రభు మనందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్.